బీహార్లో ఎన్నికల కురుక్షేత్రం ముగిసింది. రాజకీయ పార్టీల భవిష్యత్తు బ్యాలెట్ బాక్సుల్లోకి చేరింది. నిన్నటి వరకు ప్రచార హోరులో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న నేతలు ఇప్పుడు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీహార్లో మొత్తం 243 స్థానాలకు 5 విడతల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి విడతలో 49 స్థానాలకు ఎన్నికలు జరగగా సెకండ్ ఫేజ్లో 32, థర్డ్ ఫేజ్లో 50, నాలుగవ ఫేజ్లో 55, ఐదవ ఫేజ్లో 57 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఎన్నికల వేళ ఎన్డీఏ కూటమి, జేడీయూ కూటమి మధ్య హోరాహోరీ పోరు జరిగినట్లే కనిపిస్తోంది. ఎన్నికల ముందు వచ్చిన ఒపీనియన్ పోల్స్లో జేడీయూ కూటమికి స్వల్ప ఆధిక్యం లభిస్తుందని అంచనాలు వచ్చాయి. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో మాత్రం బీజేపీ కూటమికి స్వల్ప ఆధిక్యం లభించింది. సర్వేల ప్రకారం చూస్తే ఏ ఒక్కరికి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చనే అంచనాలు వస్తున్నాయి. కొన్ని సర్వేల్లో ఎన్డీఏ కూటమికి స్వల్ప ఆధిక్యం లభిస్తే మరికొన్ని సర్వేల్లో జేడీయూ కూటమికి ఆధిక్యం లభించింది. అయితే ఎగ్జిట్ పోల్స్ చూస్తే మాత్రం ఎవరికి స్పష్టమైన మెజారిటీ దక్కే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఇక ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఇండియా టుడే సిసిరో సర్వేలో ఎన్డీఏకు స్వల్ప ఆధిక్యం లభించింది. మొత్తం 243 సీట్లకు గాను ఎన్డీఏకు 120, జేడీయూ కూటమికి 117 సీట్లు, ఇతరులు 6 సీట్లలో గెలుస్తారని సిసిరో సర్వే అంచనా వేస్తోంది. టైమ్స్ నౌ సర్వేలోనూ జేడీయూకు స్వల్ప ఆధిక్యం లభించింది. జేడీయూ కూటమికి 122 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వే చెబుతోంది. ఎన్డీఏ కూటమికి 111 సీట్లు దక్కుతాయని సర్వే చెబుతోంది. ఇతరులు 10 స్థానాల్లో గెలుస్తారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇండియా టీవీ సీ వాటర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం జేడీయూకు స్వల్ప ఆధిక్యం లభించనుంది. జేడీయూ కూటమికి 122 నుంచి 132 సీట్లు దక్కుతాయని సర్వేలు చెబుతున్నాయి. ఎన్డీఏ కూటమికి 101 నుంచి 121 సీట్లు దక్కుతాయని ఇండియా టీవీ సీ వాటర్ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. की ओर से आप सबको बहुत बहुत धन्यवाद और बधाई देना चाहता हूँ। आज 5वें फेज के